అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీడియా మిత్రులందరికీ కూడా నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మనకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అమ్ముతురు అనేటువంటి సమాచారం రావడంతో సిసిఎస్ సూర్యాపేట శివకుమార్ సిఐ గారు, అదేవిధంగా తిరుమలగిరి ఎస్ఐ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ చెకింగ్లో మనకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గడ్డి మందును తట్టుకొని పండేటువంటి పత్తి విత్తనాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని వివరాల్లోకి వెళ్తే సింగారపు యాదగిరి స్వామి అని, ఇతను నేటివ్ ఆఫ్ కోటిలింగాల కాలనీ, తిరుమలగిరి మున్సిపాలిటీ, సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు. ఇతను తనకున్నటువంటి సొంత వ్యవసాయ పొలం, అదేవిధంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి పొలంలో, లీజుకు తీసుకొని వ్యవసాయం చేసే పొలంలో పండించినటువంటి పత్తిని గతంలో ఇతను హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను ప్రాసెస్ చేసి స్వయంగా వీటిని పట్టించి ప్రాసెస్ చేసి అసలైన విత్తనాలుగా నమ్మబలికే విధంగా ఇతను యూట్యూబ్ ఛానల్లో, ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని దీనికి కావలసినటువంటి కెమికల్స్ రైతులకు ఎక్కడ కూడా ఇవి అసలైన విత్తనాలకు సేమ్ ఉన్నాయి అనే విధంగా నమ్మబలికే విధంగా ఇతను ఆ విత్తనాలని తయారు చేసి అమ్మడం. ఇందులో ఒక 2 వ్యక్తులు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను, పత్తి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు. వాళ్ళు కూడా నిన్న జరిపిన సోదాల్లో మనకు వాళ్ళ నుంచి కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది. అందులో ఒక అతను లోడంగి నవీన్, ఇతను కూడా నందాపురం తిరుమలగిరి వాస్తవ్యుడు. చిత్తలూరి సోమనారాయణ, ఇతను చిర్రగూడూరు అడ్డగూడూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, పత్తి పంట వేస్తే పెద్దగా దిగుబడి రావట్లేదు, ఈ విధంగా నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి సోషల్ మీడియాలో చూసి పత్తి విత్తనాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో గమనించి గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని పండించి ఆ పంట ద్వారా వచ్చినటువంటి పత్తిని ఆడించగా వచ్చినటువంటి గింజలని అసలైన గింజలుగా నమ్మబలికే విధంగా రైతులకు చెప్పే విధంగా దానికి కావలసినటువంటి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, దానికి కావలసినటువంటి రసాయనాలు కావచ్చు, అన్నిటిని సమకూర్చుకొని వాటికి కావలసినటువంటి రంగు, అదేవిధంగా దానికి కావలసినటువంటి కోటింగ్ అన్నిటిని సమకూర్చుకొని దాదాపు క్వింటాల కొద్ది విత్తనాలని తయారు చేసి ఇతను అమ్మడం. దానికి ఈ 2 వ్యక్తులు లోడంగి నవీన్, చిత్తలూరు సోమనారాయణ, వీళ్ళు ఇతని దగ్గర తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం సోదాలో తేలింది. సో మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ సింగారపు యాదగిరి స్వామి, ఇతను ఒక్కొక్క కేజీని 1500 చొప్పున ఈయన దగ్గర హోల్సేల్ గా కొనే వాళ్ళకు అమ్మడం, వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం. అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వీళ్ళ వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం, వర్షాకాలం సీజన్ రావడం కాబట్టి ఇవన్నిటిని వీళ్ళందరూ సమకూర్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు అందజేయాలని చూసినారు. కానీ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చట్ట భాగంగా వీళ్ళు మనకు చిక్కడం జరిగింది. సో వీళ్ళ దగ్గర దాదాపు 308 కిలోలు నకిలీ పత్తి విత్తనాలు, ఇవి కూడా గడ్డి మందుని తట్టుకునేటువంటి విత్తనాలని వీళ్ళు తయారు చేసినారు. సో ఈ తయారు చేసే ఎక్విప్మెంట్ కూడా దీనికి కావాల్సినటువంటి మోటారు, అదేవిధంగా రసాయనాలు, డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపే క్యానులు, అదేవిధంగా పత్తి గింజలకు రంగు కావాల్సినటువంటి ఆ రంగులు, ఇవన్నీ కూడా మనం వీళ్ళ ఆధీనం నుండి సీజ్ చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, స్టోరేజ్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాదు, వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అల్టిమేట్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, పోలీస్ శాఖ ఉద్దేశం, రైతులు ఎవరు కూడా ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు, ఇదే రేట్లో నాణ్యమైన విత్తనాలు వస్తాయి. వీళ్ళు చూపేటువంటి ఆశలకు రైతులు ఎవరు కూడా నమ్మొద్దు. మంచి విత్తనాలని, మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలని, శాస్త్రవేత్తలతోటి అంగీకారం పొందినటువంటి విత్తనాలని, మీ దగ్గర వ్యవసాయ అధికారులు శాస్త్రపరంగా టెస్ట్ చేసినటువంటి విత్తనాలని కొనుక్కొని మీరు మీ యొక్క శ్రమని నమ్ముకుంటారు కాబట్టి ఆ శ్రమ మీద మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి నకిలీ విత్తనాలకు మేబీ తక్కువ రేట్లో వస్తున్నాయని నమ్మో, లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పిన మాటలు వినో ఈ నకిలీ విత్తనాలను మీరు సాగు చేసుకున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఏంటంటే మంచి విత్తనాలని, నాణ్యమైన విత్తనాలని, మంచి లేబులింగ్, ప్యాకింగ్ అన్ని సురక్షితమైనటువంటి ప్యాకింగ్ ఉన్న విత్తనాలను వాడండి. విత్తనాలలో చూస్తే మనకు సంవత్సరానికి వాటి యొక్క పనితీరు, నాణ్యత తగ్గిపోతుంటది. మనకు లేబులింగ్ మంచి కంపెనీ విత్తనాలను తీసుకోగలరు. అదేవిధంగా ఈ సందర్భంగా పోలీస్ శాఖ మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే నకిలీ విత్తన వ్యాపారులు ఉన్నారో, నకిలీ విత్తన సాగుదారులు ఉన్నారో, నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మనం హెచ్చరించడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ నకిలీ విత్తన వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. వెళ్ళినట్లయితే వాళ్ళ మీద కేసులు కఠినమైనటువంటి చట్టాల కింద, మామూలుగా బిఎన్ఎస్ భారత న్యాయ సంహితనే కాదు, ఈ నకిలీ విత్తనాల కేసుల్లో ఎసెన్షియల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.